మార్కు సువర్తమానము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మెల్లగా చదివి వినిపించండి, ఒక్కొక్క లైన్గా. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మార్కు సువర్తమానము 7వ అధ్యాయము ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ. మార్కు సువర్తమానము 7వ అధ్యాయము 31వ వచనం చదువు. 31. ఆయన మరలా ఇదిగో ఆయన మరలా తూర్పు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దేకపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రము యొద్దకు వచ్చిన చాలు. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ వెలుగు కలిగిన దైవ సంపన్నుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మిత్రుడకు తండ్రి, సమాధానం ఇచ్చే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు బయలుదేరి ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దైవపోలిక ప్రాంతము మీదుగా గలిలయ సముద్రం యొద్దకు వచ్చిన దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సముద్రం యొద్దకు వచ్చిన తర్వాత జరుగుతున్న ఇక్కడ సంఘటన ఏం జరుగుతుంది? నది తీరమునకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చదువు. ఇక అప్పుడు వారు అనంటే ఒక జన సమూహము, అప్పుడు వారు ఒక ప్రయత్నం చేశారు. ఇదిగో ఒక్క నిమిషము, వినికడి వినపడని వ్యక్తి, ఇంకా అంటే ఈ రెండు, అంటే న్యాలుక మందము కలిగి మాట్లాడలేని వ్యక్తి, వినికడి సరిగ్గా వినపడుకొని వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కటి ఆలోచించాలి, మనం వస్తాం కాదు, కానీ మనతో పాటు ఎవరిని తీసుకురావాలంట? జనంగాన్ని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? ఒక వ్యక్తిని తోడుకొని వచ్చారు. అంటే కష్టమైన, భారమైన, ఇబ్బంది అయినా ఆ మనిషిని ఏం చేశారంట? తీసుకొని ఎక్కడికి తీసుకొచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి. నది తీరాన, గలిలయ నది తీరాన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. అది తెలుసుకున్న ప్రజలందరూ ఏం చేశారంటే, ఆ వ్యక్తి అంటే వినికిడి వినపడని వ్యక్తి, ఇంకొకటి ఏంటి, మాట్లాడలేని వ్యక్తి అంటే నత్తివాడు. దేవునికి స్తోత్రం. అతనికి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి వినపడదు, ఒకటి మాట్లాడలేడు. అసమంటి వ్యక్తిని యేసయ్య ముడతాడని ఆ యొక్క ప్రజలందరూ ఎక్కడ తీసుకొచ్చారంట? గలిలయ నది తీరానికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి, నువ్వు బాగుపడింది కాదు, నీవు రక్షింపబడింది కాదు. నీ తోటి వారికి బాధ కలిగినప్పుడు, నీ తోటి వారికి కష్టం కలిగినప్పుడు, నీ తోటి వారు ఇబ్బందులు ఉన్నప్పుడు, నీ తోటి వారు శ్రమలు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఏం చేయాలి? తీసుకొని ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు మందిరములోకి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడికి తీసుకొచ్చారంట? యేసుక్రీస్తు దగ్గరికి. చదువమ్మా. వాని మీద చెయ్యి ఉంచమని. ఇదిగో వచ్చిన ప్రజలందరూ అంటున్నారు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి